రైట్. నెక్స్ట్ కన్సైన్మెంట్ లో నెక్స్ట్ వన్ గూడ్స్ ఇన్వాయిస్డ్ ఎట్ అబౌవ్ ది కాస్ట్. సో ఒకసారి దీని గురించి కూడా డిస్కస్ చేసి అప్పుడు మనం రిమైనింగ్కి వెళ్దాం. చాలా ప్రమాదకరమైన కాన్సెప్ట్. ఇదంతా కూడా ఆల్రెడీ మనం ఇన్వెంటరీ వాల్యుయేషన్లో కూడా డిస్కస్ చేసాం, ఇన్వెంటరీ చాప్టర్లో కూడా డిస్కస్ చేసాం. సరే మళ్ళీ ఒకసారి దాన్ని డిస్కస్ చేద్దాం మనం. Consignor sends goods to consignee. Cost 1 lakh. Consignor consignee की goods పంపించేప్పుడు కాస్ట్ 1 lakh. కాస్ట్ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతాను. నేను అడిగిన పర్సన్ రెస్పాండ్ అవ్వండి. శరణ్య సార్ చెప్పమ్మా. కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ 1 lakh నా. ఎస్ సార్. సో 1 lakh కాస్ట్ అయితే కన్సైనర్ ఏం చెప్తాడు కన్సైనీకి, నువ్వు ఈ గూడ్స్ వాల్యూ నువ్వు ఇంతకి సేల్ చేయి, ఇంత ప్రైస్కి సేల్ చేయి అని చెప్తాడు. ఎస్ సార్. అయితే ఇది కన్సైన్మెంట్లో ఏ ప్రైస్కి అయితే సేల్ చేయమన్నాడు దాన్ని మనం అంటాం జనరల్గా ఏమంటాం, సేల్ ప్రైస్, సేల్ వాల్యూ, సేల్ ప్రైస్ అని అంటాం కదా. ఎస్ సార్. సో 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ ని 1,50,000 కి సేల్ చేయమన్నాను. ఓకే సార్. సో కాస్ట్ 1 lakh ఎంతకి సేల్ చేయమన్నావు, 1,50,000. అయితే కన్సైనర్ అనుకున్నాడు కన్సైనీకి అసలు నా కాస్ట్ గురించి ఎందుకు చెప్పడం. అలా చెప్తే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం నాన్న, కమిషన్ అడుగుతాడు. సో నాకు ప్రాఫిట్ ఎక్కువ మిగులుతుందని తెలుస్తుంది అనుకోరానా, జనరల్ గా కన్సైన్ ఏం అడుగుతాడు, ఎక్కువ కమిషన్ ఛాన్స్ ఉంది కదా. అందుకని సో కన్సైనర్ ఏంటంటే వాడు ఉపయోగించే తెలివి ఈ కాస్ట్ మీద సమ్ మార్కప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 యాడ్ చేసి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తానన్న 1,20,000. దిస్ ప్రైస్ ఇస్ నోన్ యాజ్ ఇన్వాయిస్ ప్రైస్. ఓకే సార్. సో అప్పుడు చెప్తారన్నమాట ఇన్వాయిస్ ప్రైస్ మీద మళ్ళీ ప్రాఫిట్ ఒక 30,000 యాడ్ చేసి 1,50,000కి ఏం చేయమంటున్నాడు వాడు, సేల్ చేయమన్నాడు. సేల్ చేయమని. సో కన్సైనర్కి ఏం చెప్తున్నాడు, నా కాస్ట్ 1,20,000 చెప్తాను. నిజంగా అయితే దానికి కాస్ట్ కాదు పాపం, అడిగి ఏంటిది ఇన్వాయిస్ వాల్యూ. ఎస్ సార్. అది ఎవరికి తెలుసు, కన్సైనర్ తెలుసు. బట్ కన్సైనర్కి తెలుసా, తెలియదు, చెప్పకూడదు. చెప్తే ఇంక పర్పస్ ఉండదు కదా. సో కన్సైనర్కి ఏం చెప్తాడు, 1,50,000 కమ్ము, ఇదిగో గూడ్స్ వాల్యూ 1,20,000 అని. రైట్. నువ్వు ఇన్ఫర్మేషన్ పంపిస్తాం కదా, వీడికి ఏమంటుందని ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం కదా. ఎస్ సార్. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో ఇన్వాయిస్ ప్రైస్ మెన్షన్ చేస్తాను నేను, కాస్ట్ ప్రైస్ మెన్షన్ చేయడు. ఓకే సార్. ఇలా మెన్షన్ చేసి ఇన్వాయిస్ ప్రైస్ మెన్షన్ చేసి గూడ్స్ ని సేల్ చేయమని అడిగితే దాని ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్ అంటాం. ఓకే సార్. రైట్. ఇప్పుడు దీని నుంచి అబ్జర్వేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుంటే దాని మీద సమ్ మార్కప్ యాడ్ చేసుకుని మార్కప్ అనే వర్డ్ ఎప్పుడు కూడా దేనికి వాడాలి, కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తే మార్కప్ అనాలి. అదే మార్జిన్ సేల్ మీద క్యాలిక్యులేట్ చేస్తే సేల్ మార్జిన్ అనాలి. ఓకే సార్. అదే ప్రాఫిట్ వాల్యూ సేల్ మీద క్యాలిక్యులేట్ చేస్తే మార్జిన్ అనాలి, కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తే మార్కప్ అనాలి. ఓకే సార్. రైట్. సో మార్కప్ ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్, అప్పుడు వచ్చే వాల్యూని ఏమంటాం, ఇన్వాయిస్ ప్రైస్. దాని మీద మళ్ళీ మార్కప్ యాడ్ చేస్తానన్నా 30 రూపీస్, అప్పుడు వచ్చే ప్రైస్ ఏమంటాం, సేల్ ప్రైస్ అంటాం. రైట్ నాన్న. ఎస్ సార్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అది ఇదే టాపిక్ మనం ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎస్ సార్. దీన్ని ఇప్పుడు ఈ 20 రూపీస్ ని 2 యాంగిల్స్ లో చెప్పచ్చు. ఈ మార్కప్ ఇంకో పేరు నా కన్సైన్మెంట్ లో లోడ్ అంటాం. మార్కప్ ఇంకో పేరేంటి, లోడ్ సార్. లోడ్, LOAD, లోడ్ అంటాం. రైట్. ఈ 20 రూపీస్ ని 100 మీద ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 20 రూపీస్ ని 120 మీద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే సార్. 50 రూపీస్ ని 100 మీద ఎక్స్ప్రెస్ చేస్తే 20/100 అంటాం. అదే 20 రూపీస్ ని 120 మీద ఎక్స్ప్రెస్ చేస్తే 20/100. సో 20 120 మీద ఎక్స్ప్రెస్ చేయడం అంటే ప్రాఫిట్ అవుట్ ఆఫ్
ఇన్వాయిస్ ప్రైస్. Yes, sir. అంటే ఈ రేషియో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి, దేని మీద అప్లై చేయాలి, ఇన్వాయిస్ ప్రైస్ ఇస్తే క్యాలిక్యులేట్ అప్లై చేయాలి. అదే Yes, sir. 20/120 అనే క్యాలిక్యులేషన్ ఎప్పుడు అప్లై చేయాలి, క్వశ్చన్ లో Cost ఇచ్చినప్పుడు. అప్లై చేయాలి. Yes, ఇది sir. ఆల్రెడీ క్యాలిక్యులేషన్ అంతా కూడా మనం ఇన్వెంటరీ వాల్యుయేషన్ చాప్టర్ లో నేర్చుకున్నాం. Yes, sir. నేర్చుకున్నామా నేర్చుకోలేదా? Yes, sir. ఇన్వెంటరీ చాప్టర్ లో సపరేట్ గా 4 కేసెస్ ఇచ్చి ప్రత్యేకంగా దాని గురించి చెప్పాను నేను, మార్కప్ గురించి. Yes, sir. రైట్. అలాగే సేమ్ టు సేమ్ ఈ లోడ్ కూడా ఏదైతే లోడ్ ఉందో ఇక్కడ ఉంది కదా, ఈ లోడ్ కూడా 30 ఆన్ 120 ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆన్ 150. సో 30 అవుట్ ఆఫ్ 120 ఇస్ ఏ Invoice price. ఇన్వాయిస్ ప్రైస్. Yes, sir. 30 out of 150 is a margin on sale price. Yes, sir. రైట్ నా? ఇది ఇన్వాయిస్ మార్కెట్ ప్రైస్ యొక్క కాన్సెప్ట్. రైట్ నా? Yes, sir. సో ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకుని వీటన్నిటిని మన అకౌంట్ ఫర్ లోకి తీసుకెళ్ళి ప్రాఫిట్ ని కనుక్కోవాలి. ఇప్పుడు క్వశ్చన్, ప్రాఫిట్ ఫ్రమ్ కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇదే ఎగ్జాంపుల్ అయితే ఎంత అన్న ప్రాఫిట్? 20. No, sir. ఎంత అన్న ప్రాఫిట్? 50,000. 50 రూపీస్. 100 రూపీస్ మాట్లాడతాం కదా, 20 plus 30. Yes, sir. 15. బట్ కన్సైనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి అజంప్షన్ ఏంటన్నా 30, sir. 30 రూపీస్. అవన్నీ వాడికి అనవసరం విషయమే, మన జనరల్ గా అయితే కనబడుతూ ఉంటుంది మన కళ్ళకి, మరి అందుకని చూస్తూ ఉంటాడు అనమాట. రైట్. Yes, sir. రైట్. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా. సో 50 రూపీస్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్ ప్రాఫిట్ ఆఫ్ ది కన్సైనర్ తెలుస్తుంది. ప్రాఫిట్ ఆఫ్ ది కన్సైనర్ కావాలంటే ఇన్వాయిస్ ప్రైస్ తో నువ్వు కంపేర్ చేయకూడదు, కాస్ట్ ప్రైస్ తో కంపేర్ చేయాలి. కానీ క్వశ్చన్ లో డేటా ఏముంటూ ఉంటుంది, ఇన్వాయిస్ ప్రైస్ డేటా ఉంటుంది. సో ఇన్వాయిస్ ప్రైస్ డేటా ఉంటే నేను ప్రాఫిట్ ఎగ్జాక్ట్ కనుక్కోవాలంటే అప్పుడు ఆ ప్రాఫిట్ మార్జిన్ కి ఏం యాడ్ చేయాలి, 20 రూపీస్ లోడ్ కూడా యాడ్ చేయాలి. రైట్ అన్న? Yes, sir. ఈ ప్రొసీజర్ అంతా మనం అప్లై చేయాలి. సో వైల్ అకౌంటింగ్ ది కన్సైన్మెంట్ అకౌంట్స్. మరి ఎవరికైనా ఈ కాన్సెప్ట్ లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి నన్ను ఫస్ట్. ఇన్వాయిస్ ప్రైస్ కాన్సెప్ట్ నువ్వు మ్యూట్ చేశాను కదా నేను. Okay, sir. సో బేసిక్ టర్మ్స్ అన్ని కూడా నేను నేర్పించాను. ఇప్పుడు మనం ఇంకా రియల్ అకౌంటింగ్ లోకి వెళ్దాం. నాన్న కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రియల్ అకౌంటింగ్ లోకి వెళ్దాం. ఎవరికైనా ఇంకేమైనా టెర్మినాలజీ మీద డౌట్ ఉంటే ముందు ఆ టెర్మినాలజీ అడగండి. ఆఫ్టర్ దట్ మనం అకౌంటింగ్ లోకి వెళ్దాం. ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తూ అకౌంటింగ్ మొత్తం చెప్తాను, గుర్తు చేస్తాను. రివైజ్ అంటే మళ్ళీ కాన్సెప్ట్ ఓవరాల్ చెప్పకపోయినా మళ్ళీ ఒకసారి చెప్పిన కాన్సెప్ట్ని గుర్తు చేస్తూ రివైజ్ చేస్తూ నేను అకౌంటింగ్ ఎంట్రీస్ రాస్తాను. రైట్. Now we are going into real concept of consignment, that is accounting. Accounting for consignment transaction. Accounting for consignment transaction. అసలు కన్సైన్మెంట్ ట్రాన్సాక్షన్ దేంతో స్టార్ట్ అవుతుంది, అసలు బిజినెస్ ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? నేను అడిగిన పర్సన్ జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. రామచంద్రరావు. రామచంద్రరావు కాన్సెప్ట్ అంతా విన్నావా? రైట్. రామచంద్రరావు చెప్పు, అకౌంటింగ్ ఫర్ కన్సైన్మెంట్ ట్రాన్సాక్షన్. సో కన్సైన్మెంట్ అనే ట్రాన్సాక్షన్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఎంట్రీ దేంతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంటా? అంటే మనం గూడ్స్ పంపిస్తాం కదా ఫస్ట్. నన్ను కొంచెం గట్టిగా. ఫస్ట్ గూడ్స్ పంపిస్తాం కదా కన్సైన్కి. గూడ్స్ ఊరినే పంపించేస్తామా? గూడ్స్ మనం నార్మల్గా ఫస్టే అంటే కన్సైనీ గురించి తెలుసుకోకుండా మనం ఏమీ అడగకుండానే గూడ్స్ పంపించేస్తామా డైరెక్ట్ గా? నో సార్. ఫస్ట్ ఏం అడుగుతాం కన్సైనీని? మన గూడ్స్ కూడా అమ్ముతాడా లేదా అని కనుక్కున్నాం. అది థియరిటికల్. అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతుందా?
Right. Next, Aditya Praveen Kumar. The consignment transaction starts with what? Aditya Praveen Kumar. Amit Kumar. Yes, sir. A consignment transaction దేంతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అమిత్? Advance, sir. Very good, Nana. Advance. Very good. So it starts with advance, sir. Advance from consignment. Very good. Amit, transaction కరెక్ట్గా చెప్ప మరి దానికి జర్నల్ ఎంట్రీ కూడా ట్రై చేయి. ఎవరి వైపు నుంచి సార్? ఎవరి బుక్ లో సార్? కన్సైనర్ బుక్స్ లోనే. కన్సైనీ బుక్స్ లో ఏమి ఉండదు. అకౌంటింగ్ అంతా ఎవరు చేస్తారు? కన్సైనర్ సార్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అల్టిమేట్లీ? కన్సైనర్ సార్. కన్సైనర్. సో అకౌంటింగ్ అంతా కూడా ఎవరి బుక్స్ లో ఉంటుంది? కన్సైనర్ సార్. కన్సైనర్. కన్సైనీ ఏం రాసుకుంటాడు కేవలం? ఓన్లీ సేల్స్. సేల్ అయినా ఏదైనా కన్సైనరే. అసలు కన్సైనీకి ఏ సంబంధం లేదు. కన్సైనీ రాసుకునేది వాడికి వచ్చేది ఓన్లీ కమిషన్. అకౌంట్ సేల్ రాసుకుంటారు కదా సార్? అన్న ఓన్లీ కమిషన్ అన్న. అకౌంట్స్ కూడా Okay, వాడు మెయింటైన్ చేయడానికి అకౌంట్ సేల్స్ అని ఒక డాక్యుమెంట్ ఇస్తాడు కదా అన్న. ఎస్ సార్. ఆ డాక్యుమెంట్ ఉపయోగించుకుని ఎంట్రీస్ అన్ని కన్సైనర్ రాసుకుంటాడు. ఓకే సార్. జస్ట్ రఫ్ వర్క్ ఏమైనా మెయింటైన్ చేస్తే తప్ప అకౌంటింగ్ ఏది చేయడు వాడు. ఓకే సార్. వాడు బుక్స్ లో అకౌంటింగ్ కేవలం దేనికి రాస్తాడు? కమిషన్. ఓకే సార్. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అంతే కదా. మిగిలిన ఏదైనా సేల్ ఎంత జరిగింది, ఎంత రావాలి, ఎంత కమిషన్ కట్ అయింది, అడ్జస్ట్మెంట్స్ ఏంటి, ప్రతి దానికి ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ ఎవరు రాసుకుంటారు? కన్సైనర్. కన్సైనర్. కన్సైనీకి ఏమి అకౌంటింగ్ ఉండదు నాన్న. చాలా చిన్న విషయం కన్సైనీ అకౌంటింగ్. దాని గురించి లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే సార్. అకౌంటింగ్ అంతా ఎవరి బుక్స్ లో నాన్న? కన్సైనర్ సార్. వెరీ గుడ్. ఇన్ ద బుక్స్ ఆఫ్. అది మంచి డౌట్. అది కూడా ఫస్ట్ డౌట్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో కన్సైనర్ బుక్స్. కన్సైనీ బుక్స్ లో అకౌంటింగ్ ఏమి ఉండదు. ఓకే సార్. ఎందుకంటే అసలు ఉండదని కాదు, చిన్న చిన్నవి ఉంటాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే సార్. రైట్. కన్సైనర్ బుక్స్ లో కన్సైనర్ కి అడ్వాన్స్ వచ్చిందన్న ఎవరి దగ్గర నుంచి? కన్సైనీ దగ్గర నుంచి. అడ్వాన్స్ ఏ రూపంలో రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ సేల్ చేస్తారా? క్యాష్ రావచ్చు అడ్వాన్స్. ఓకే సార్. బ్యాంక్. లేదు చెక్ రూపంలో డబ్బులు పంపించవచ్చు మనకి కన్సైనీ. ఎస్ సార్. లేదు అంటే బిల్ సైన్ చేసి ఇవ్వచ్చు. ఓకే సార్. నేను 1 లక్ష రూపాయల వర్త్ ఆఫ్ గూడ్స్ పంపిస్తున్నాను కదా. సో కన్సైనీని అడుగుతాను ఏమని, అరే బాబు 10,000 అడ్వాన్స్ ఇవ్వి అని అడిగాను. అడ్వాన్స్ నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను అమ్మునా అన్నాడు. సరే ఒక పని చేయి, నీ పేరు మీద బిల్ రాస్తాను, దాన్ని యాక్సెప్ట్ చేసి ఇవ్వి అని అడిగాను. ఓకే సార్. సో బిల్ యాక్సెప్ట్ చేసావు అనుకో, నాకు ధైర్యంగా ఉంటుంది కదా. ఎస్ సార్. సో ధైర్యంగా ఉంటుంది. అప్పుడు నేను ఏమని రాసుకున్నాను? బిల్ యాక్సెప్ట్ చేస్తే ఎవరైనా బిల్స్ రిసీవబుల్. డెబిట్. ఓకేనా? 2. ఎస్ సార్. 2 ఇవన్నీ ఎక్కడి నుంచి కన్సైనీ. వస్తాయి? కన్సైనీ. కన్సైనీ అనే పర్సన్ దగ్గర నుంచి వస్తాయి కదా. ఫస్ట్ ఎంట్రీ అర్థమైందా? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ అమిత్. ఓకే సార్. సెకండ్ వన్ అభిరామ్. అభిరామ్ రాలేదు. ఓకే. అంజని చెప్పమ్మా. అంజని, సెకండ్ ట్రాన్సాక్షన్ దేంతో ఉంటుందా? ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నాం. అడ్వాన్స్ తీసుకున్నాక వాడికి మనం ఏం చేస్తాం? గూడ్స్ పంపిస్తాం సార్. వెరీ గుడ్. సో సెకండ్ ట్రాన్సాక్షన్ ఈస్ గూడ్స్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఇప్పుడు నువ్వు ఆలోచించి చెప్పాలి నాకు. గూడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి నాన్న పంపించడానికి? సార్ గూడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? గూడ్స్ కన్సైనర్ దగ్గర ఉన్నాయి సార్. కన్సైనర్ దగ్గర ఉండడం అంటే బుక్స్ లో అకౌంట్ పర్ చేయాలి కదా. దానికి కూడా ఎస్ సార్. ఏ పేరుతో ఉంటాయి? కన్సైన్మెంట్ పేరుతో ఉంటాయి సార్. ఇప్పుడు నేను ఉన్నాను, నువ్వు కన్సైన్, నేను కన్సైనర్. ఓకేనా? ఎస్ సార్. నా దగ్గర నేను పెన్ సేల్ చేస్తుంటాను. పెన్స్. ఎస్ సార్. ఈ పెన్స్ నా బుక్స్ లో ఏ పేరుతో ఆల్రెడీ రాసుకుని ఉంటాను? ఏ పేరు నాకు అర్థం కాలేదు సార్. నో ప్రాబ్లం. ఏం లేదు నన్ను జస్ట్ ఇప్పుడు పెన్స్ ఉన్నాయా? పెన్స్ నేను నీకు పంపించాలి కదా. ఎస్ సార్. నువ్వు నా పెన్ సేల్ చేయాలి కదా. ఓకే సార్. మరి ఈ పెన్ నా బుక్స్ లోంచి నీకు పంపించాలంటే నా బుక్స్ లో తీసి నీ బుక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కదా.
అంటే Sir. కన్సైన్మెంట్ బుక్స్ లోకి నా రెగ్యులర్ బుక్స్ లో నుంచి Yes, sir. మన రెగ్యులర్ బుక్స్ లో ఏదో ఒక పేరు ఉంటేనే కదా నీ బుక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయగలను. To goods sent on consignment, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ కొనేటప్పుడు నేను ఏమని రాస్తాను ఎంట్రీ? Pens account data to purchases account data to creditor account, sir. మరి ఈ పెన్స్ అన్ని ఏ పేరుతో ఉన్నాయి? Creditor పర్చేజ్ purchase. పర్చేజ్ పర్చేజ్ Okay, sir. పర్చేజ్ అనే పేరుతో ఉన్నాయి నాన్న. ఈ పర్చేజ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? Consigner దగ్గరికి వెళ్ళిపోయింది, sir. అంతా వెళ్ళదు, కొంత వెళ్తుంది కదా. ఓకే సార్. అర్థమవుతుందా నేను ఏం చెప్పాను? అర్థమవుతుంది సార్. నా ట్రేడింగ్ అకౌంట్ లో లేదా నా బుక్స్ లో పర్చేజ్ అనే పేరుతో ఉన్న స్టాక్ ని నీకు పంపించాను నేను. ఓకే సార్. నీకు పంపించినందుకు ఒక పేరు రాసుకోవాలి, నా దగ్గర ఉన్న పర్చేజ్ వాల్యూ తగ్గించుకోవాలి, అవునా కదా? ఎస్ సార్. రైట్. నా బుక్స్ లో పర్చేజ్ అనే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంట్రీ కావాలనుకున్నాను. మీ బుక్స్ లో తగ్గించుకోవడానికా సార్? నా బుక్స్ లో ముందు నేను రాయాలి కదా, ఇప్పుడు నేను బుక్స్ అన్ని మనయే కదా. ఎస్ సార్. రెండు ఎంట్రీస్, ఒకటి రెగ్యులర్ బుక్స్ లో ఎంట్రీ ఒకటి జరగాలి, కన్సైన్మెంట్ కోసం మెయింటైన్ చేసే బుక్స్ లో ఒక ఎంట్రీ జరగాలి. ఇందుకే కన్సైన్మెంట్ కోసం సపరేట్ గా బుక్స్ మెయింటైన్ చేస్తాం కదా. బుక్స్ సపరేట్ అంటే ఏదో బుక్స్ మెయింటైన్ చేస్తాం కదా, కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాం కదా. ఎస్ సార్. అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం ఎంట్రీలో? సరే సింపుల్. నా పర్చేజ్, నా అకౌంట్, నా దగ్గర పర్చేస్ ఉంది, దీన్ని నేను తగ్గించాలా లేదా? ఎస్ సార్, క్రెడిట్ చేస్తాం సార్. క్రెడిట్ చేయాలి, రైట్. కన్ఫర్మ్ కదా, నేను క్రెడిట్ చేసానా ఫస్ట్? ఎస్ సార్. పర్చేజ్ అకౌంట్. కొంతమంది ఏం చేస్తారంటే పర్చేజ్ బదులు ఈ రెండులో మనం చేసే ట్రాన్సాక్షన్ కాబట్టి అడ్జస్ట్మెంట్ కాబట్టి పర్చేజ్ ఆల్రెడీ ఏ అకౌంట్కి వెళ్ళిపోద్ది, ట్రేడింగ్ కాబట్టి, సో ట్రేడింగ్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. నీకు ఆల్రెడీ ఐడియా ఉంది, అడ్జస్ట్మెంట్ అకౌంట్ విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే పర్చేజ్కి అడ్జస్ట్ అవుద్ది, ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే ట్రేడింగ్ అడ్జస్ట్ అవుద్ది. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎక్కడ పంపించాలి? కన్సైన్మెంట్ కి పంపిస్తాం, గూడ్స్ సెంటర్ కి పంపిస్తాం సార్. ఆ గూడ్స్ పంపిస్తున్నాను కదా, దానికి ఒక పేరు పెట్టాలి కదా స్టాక్ కి. ఎస్ సార్. కన్సైన్మెంట్ సార్. నేను పంపించేస్తే నాకు డెటాల్ అయిపోతాడు వాడు? అవ్వరు సార్. అవ్వడు. జస్ట్ సేల్ చేయమని అడగడం కోసం పంపించాను, కన్సైన్మెంట్ పర్పస్ కోసం. దానికి పేరు పెట్టాలి కదా, ఏం పేరు పెడతాం? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎస్ సార్. నా బుక్స్ లో ఉన్న గూడ్స్ తగ్గించి కన్సైన్మెంట్ అకౌంట్ బుక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేశాను అర్థం, సింపుల్ గా. ఓకే సార్. ఇప్పుడు ఈ గూడ్స్ ని ఎవరికి ఇస్తున్నాను నేను? ఈ గూడ్స్ అన్ని కూడా ఎవరికి సేల్ చేయమని ఇస్తున్నాను? కన్సైనీకి ఇస్తున్నాం సార్. కన్సైనీకి ఇస్తున్నాను, రైట్. కన్సైనీకి ఈ గూడ్స్ అన్నిటిని వాడికి ఎక్స్పెండిచర్ కదా. ఎస్ సార్. వాడు ఎక్స్పెండిచర్ వాడు రాయడు, మనమే రాసుకోవాలి. ఎందుకంటే అకౌంటింగ్ అంతా ఎవరు చేస్తారు? కన్సైనర్ చేస్తాడు సార్. మళ్ళీ ఇప్పుడు మరి ఈ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కి మళ్ళీ ఇంకొక ఎంట్రీ కూడా రాయాలి. 2 ఎంట్రీస్ రాస్తేనే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కంప్లీట్ అయినట్టు. ఎస్ సార్. రెండో ఎంట్రీ ఏంటన్నా? కన్సైనర్ కి పంపించినట్టు రాస్తాం సార్. పంపిస్తే అది ట్రాన్సాక్షనా? ఈవెంట్ అనుకుంటా. రైట్. గూడ్స్ పంపించాను, ఓకే డన్. గూడ్స్ పంపించాను, పంపిస్తే ఎంట్రీ ఉండదు కదా. గూడ్స్ వాడికి రిసీవ్ అయినాయి, ఎస్ సార్. ఇప్పుడు ఎంట్రీ రాయాలా లేదా? రాయాలి సార్. ఏమని రాయను ఎంట్రీ? కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని రాస్తాం సార్. అంతే. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. దీని మీనింగ్ ఏంటంటే సింపుల్ అన్న, నేను గూడ్స్ పర్చేజ్ చేశాను అనుకో, ఎంట్రీ ఏం రాస్తాను? పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్రెడిటర్ అకౌంట్ సార్. ఇప్పుడు నా కన్సైన్మెంట్ బిజినెస్ నాది. ఎస్ సార్. కన్సైన్మెంట్ అకౌంట్ లో కన్సైన్మెంట్ అకౌంట్ తప్ప వేరే ఏ అకౌంట్ మెయింటైన్ చేయం. పర్చేజ్ కానీ ఎక్స్పెండిచర్ ఏదైనా కన్సైన్మెంట్ డెబిట్ చేస్తాం, ఇన్కమ్ ఏదైనా కన్సైన్మెంట్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. మళ్ళీ పర్చేజ్ రాసి రైట్ అన్న క్రెడిట్ అని రాయం. నెక్స్ట్ రెండు, ఇక్కడ ఈ కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిటర్ ఉన్నాడు అసలు? లేరు సార్. నేనే కదా పంపిస్తున్నాను. ఎస్ సార్. నేనే కదా పంపిస్తున్నాను కన్సైనీకి. సో నేను ఆ పేరుని ఏమైనా ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాను, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్.
సో ఎంట్రీ ఏమైనా వస్తుంది అప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఏమో అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే నాన్న, రైట్. థ్యాంక్ యూ నాన్న, మ్యూట్ చేసాను. నిత్య ఎస్ సార్. ఎస్ సార్, వాయిస్ వస్తుందా? వస్తాను సార్. రైట్. సో గూడ్స్ పంపించగానే గూడ్స్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ అని రాశాను. అంటే Yes, నా sir. రెగ్యులర్ బుక్స్ కోసం ఎంట్రీ, రెగ్యులర్ బుక్స్ కోసం, కన్సైన్మెంట్ బుక్స్ కోసం అంటే కన్సైన్మెంట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం కోసం కన్సైన్మెంట్ అనే అకౌంట్ లోకి పర్చేస్ చేశాను. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ చేయాలంటే పర్చేస్ రాసినట్టు అనమాట. అవును సార్. కన్సైన్మెంట్ బుక్స్ కోసం పర్చేజ్. కానీ ఇక్కడ రాసింది ఏంటి? రెగ్యులర్ Books కోసం. కన్సైన్మెంట్ కి పంపించాను. అవును సార్. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అకౌంట్. రైట్. నెక్స్ట్ ఎంట్రీ. పంపించిన తర్వాత ఏం జరుగుతుందని? ఎక్స్పెన్సెస్ అవుతాయి సార్ కన్సైనర్ వల్ల. రైట్. కన్సైనర్ కూడా పంపించడానికి గట్రా కూడా ఖర్చులు అవుతాయి కదా? ఎస్ సార్. రైట్. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. రైట్. సింపుల్ గా జనరల్ గా అయితే ఎంట్రీ అని రాస్తాం, ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాస్తాం. అవును సార్. కానీ ఎక్స్పెన్సెస్ అనే వర్డ్ వాడితే రెగ్యులర్ బుక్స్ లో ఎక్స్పెన్స్ కింద కలిసిపోద్ది. అవును సార్. కన్సైన్మెంట్ కోసం తెలియాలి కాబట్టి ఏ ఎక్స్పెండిచర్ ఏ అకౌంట్ డెబిట్ చేస్తాం? కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ డెబిట్ చేస్తాం ఏ సార్. ఇన్కమ్ వచ్చిన ఏ అకౌంట్ క్రియేట్ చేస్తాం? కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ కి క్రెడిట్. ఆల్ నామినల్ అకౌంట్స్ ఆర్ రికార్డెడ్ త్రూ కన్సైన్మెంట్ సార్. కన్సైన్మెంట్ అకౌంట్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కన్సైన్మెంట్ లో. ఎస్ సార్. సో ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో నేను ఎక్స్పెన్స్ కూడా రాయించాను, తప్పేమి కాదు. కానీ అలా రాయడం వల్ల ఏమవుతుంది? రెగ్యులర్ ఎక్స్పెండిచర్స్ లోకి అది యాడ్ అయిపోతుంది. అవును సార్. మరి కన్సైన్మెంట్ కోసం తెలియాలి కదా, అందుకని సపరేషన్. ఎస్ సార్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఖర్చు అయింది, రాసాం. తర్వాత గూడ్స్ పంపించాం, Yes, గూడ్స్ sir. రిసీవ్ అయిన తర్వాత కన్సైనీ కూడా ఏం చేస్తాడు? ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతాడు. అవును సార్. కన్సైనీ ఎక్స్పెండిచర్. కన్సైనీ పెట్టే ఎక్స్పెండిచర్ ని వాడు ఖర్చు పెట్టేస్తాడు. ఎస్ సార్. కానీ నిజంగా మన చేతుల్లోంచి ఏమైనా క్యాష్ ఖర్చు అయిందా? లేదు సార్, కానీ అల్టిమేట్ గా మనమే బేర్ చేయాలి సార్. అంటే ఎక్స్పెన్స్ మనమే బేర్ చేయాలి కాబట్టి ఎక్స్పెన్స్ డెబిట్ చేయాలి. ఎక్స్పెన్స్ అంటే ఏ అకౌంట్ డెబిట్ చేయాలి? కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేయాలి సార్. ఈ డబ్బులన్నీ నేను ఎవరికి పే చేయాలి? కన్సైనీకి చేయాలి సార్, క్రెడిట్ చేయాలి. కన్సైనీకి పే చేయాలి. సో కాబట్టి కన్సైనీ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి సార్. సో కన్సైనీ పెట్టిన ఖర్చులను మనం బేర్ చేయాలి కాబట్టి కన్సైనీని క్రెడిట్ చేయాలి. అది కూడా ఎక్స్పెండిచర్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి సార్. ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెప్పగలరా? ఎస్ సార్. అడ్వాన్స్ ఇచ్చింది మనం బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోవచ్చు సార్ బిల్ ని. అది తర్వాత సార్ ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెట్టేసాయి, జనరల్ కేసెస్ చెప్తా. ఓకే సార్. అప్పుడు కన్సైన్ సేల్ చేసినట్టు మనకి చెప్తారు సార్. రైట్. సేల్స్ ఇన్ఫర్మేషన్, సేల్స్ మేడ్ బై కన్సైన్ ఎస్ సార్. త్రూ అకౌంట్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు వస్తుంది కదా. ఎస్ సార్. డబ్బులు నాకు డైరెక్ట్ గా డబ్బులు వస్తాయా? తనకి కమిషన్ కట్ చేసుకొని ఎక్స్పెన్సెస్ కట్ చేసుకొని ఇస్తారు. సో మనకి క్యాష్ కాదు ఇక్కడ, వాడు ముందు ఏ కస్టమర్ కి అమ్మినా నేను సేల్ అని రాసుకోవాలి. అవును సార్. సేల్ కి ఎంట్రీ ఏంటి? నార్మల్ గా డెటార్ టు సేల్స్ అకౌంట్ సార్. ఆ డెటార్ ఎవరో నాకు తెలియదు కాబట్టి నాకు ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి రావాలి? కన్సైనీ నుంచి రావాలి సార్, అందుకని కన్సైనీ డెబిట్ చేస్తాం. కన్సైనీ అకౌంట్ ని డెబిట్ చేస్తాం. ఎస్ సార్. సేల్ అనే ఇన్కమ్ రాస్తానా? సేల్ అనే లెడ్జర్ ఓపెన్ చేస్తానా? నో సార్, కన్సైన్మెంట్ లో రాస్తాం సార్. రైట్. సేల్ అని ఓపెన్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? నా రెగ్యులర్ కి వెళ్ళిపోతుంది సార్. కలిసిపోతుంది. సో కాబట్టి సో సేల్స్ కి ఎంట్రీ ఏంటి? కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ సార్. రైట్. కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ సార్. రైట్. తర్వాత కమిషన్ పే చేస్తారు సార్. రైట్. సో తర్వాత కన్సైనీకి సేల్ చేసినందుకు కమిషన్ పే చేయాలి. ఎస్ సార్. కమిషన్ కన్సైనీ సో కమిషన్ కి ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీస్ అకౌంట్ సార్. కమిషన్ ఎక్స్పెండిచర్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ అవుతుంది. కన్సైనీని క్రెడిట్ చేస్తాం. నేను తిరిగి కన్సైనీకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి కన్సైనీ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాం. ఎస్ సార్. కమిషన్ ఎంట్రీ అయిపోయింది. తర్వాత
ఏదైనా స్టాక్ అన్ని అమ్మకుండా ఉంటాయి సార్, అన్సోల్డ్ స్టాక్. సో అన్సోల్డ్ స్టాక్ మళ్ళీ వెళ్దాం, ఇంకేం లేవు అంతేనా? కమిషన్ కట్టినాక నాకు తిరిగి డబ్బులు ఇస్తాడు. ప్రాఫిట్ కానీ లాస్. ఇస్తాడు కదా, కన్సైనీ డబ్బులు ఇస్తాడు కదా. అవును సార్. కన్సైనీ సేల్ చేసిన డబ్బుల్లో నుంచి మా అర్థమవుతుందా, ప్రాఫిట్ వచ్చింది. ఎస్ సార్. ఎంతైతే కలెక్ట్ అయిందో ఆ డబ్బుల్లో నుంచి కమిషన్ కట్ చేసుకుని రిమైనింగ్ ఇస్తాడు కదా నాన్న. ఇస్తారు సార్. ఇప్పుడు నేను కమిషన్ తిరిగి ఇవ్వాలని రాసుకున్నాను కదా, సో అది కట్ అయిపోయి రిమైనింగ్ క్యాష్ ఎంత అయితే ఇస్తాడో, క్యాష్ ఆర్ బ్యాంక్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ. కన్సైనీ నుంచి వచ్చిన క్యాష్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాషియర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ. ఎస్ సార్. కన్సైనీ నుంచి వచ్చిన క్యాష్ నాన్న. అవును సార్. రైట్ అన్న. సో సేల్ చేసినప్పుడు మనం డెబిట్ చేసాం కాబట్టి ఈ క్రెడిట్స్ అన్నిటితో అకౌంట్ ఆటోమేటిక్ ఏమవుద్ది, క్యాన్సిల్. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ప్రాఫిట్ వస్తాయి సార్. నెక్స్ట్ వన్ అన్న, బిజినెస్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ రావడానికన్నా ముందు ఇప్పుడు అడిషనల్ ఎంట్రీస్ అన్ని రాయాలి మనం, సమ్ అడిషనల్ ట్రాన్సాక్షన్స్. ఓకే సార్. ఇప్పుడు దాకా చెప్పిన ట్రాన్సాక్షన్స్ అన్ని రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ కదా. అవును సార్. లైక్ వాడు అడ్వాన్స్ ఇవ్వడం, గూడ్స్ పంపడం, ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం, కన్సైనీ ఇద్దరు ఖర్చు పెట్టడం, వాడి సేల్ చేయడం, వాడికి కమిషన్ డ్యూ రాయడం, వాడు మనకి తిరిగి డబ్బులు ఇవ్వడం, ఇవంతా కూడా రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ. ఎస్ సార్. ఇప్పుడు ఒక ఇయర్ ఎండ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ లాస్ కనుక్కోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటన్నా, స్టాక్ ని వాల్యూ చేయాలి. క్యాల్కులేట్ చేయాలి సార్. ఎస్ సార్. స్టాక్ ని వాల్యూ చేయాలి. వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. స్టాక్ నార్మల్ గా స్టాక్ ఎంట్రీ ఏంటి, స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ సార్. అంతే కదా. ఇక్కడ ఇప్పుడు స్టాక్ అకౌంట్ ఎంట్రీ ఏంటి, కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ సార్. స్టాక్ విత్ కన్సైనీ. ఫస్ట్ రాయాల్సిన పేరు ఏంటి, స్టాక్ విత్ కన్సైనీ అకౌంట్ డెబిట్. ఎస్ సార్. కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్. ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ ఉండదు కదా, ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ పేరేంటి, కన్సైన్మెంట్ సార్. టు కన్సైన్మెంట్. స్టాక్ విత్ కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్. కన్సైన్. నెక్స్ట్ రైట్ అండ్ నెక్స్ట్ వన్. ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ లో ట్రాన్స్పోర్టేషన్ లో నాకు లాస్లు గట్రా రావచ్చు. అవును సార్. అబ్నార్మల్ లాస్ is of two types, loss in transit, loss in godown, whatever it may be. ఎస్ సార్. ఏ లాస్ కి ఎంట్రీ రాయాలి కదా, రాయాలి సార్. అబ్నార్మల్ లాస్ కి ఎంట్రీ చెప్పు. లాస్ ఎప్పుడేం లాస్ అకౌంట్ జరుగుతుంది, డెబిట్ చేస్తాం సార్. కంగారు ఏం పడకనా, నెమ్మదిగా. లాస్ జరగాలి, లాస్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి సార్. ఎస్ సార్. డెబిటెడ్ టు కన్సైన్మెంట్ సార్. టు కన్సైన్మెంట్. ఎస్ సార్. ట్రేడింగ్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తాం కదా నాన్న. అవును సార్. ఎప్పుడైనా లాస్ జరిగితే ఆ గూడ్స్ ని ట్రేడింగ్ అకౌంట్ నుంచి తీసేసి, అవును సార్. ఇప్పుడు మనం కొన్న గూడ్స్ అన్ని ఏ పేరుతో ఉంటాయి, పర్చేజెస్. పర్చేస్ పేరులో ఉంటాయి, డెబిట్. డెబిట్. అవును సార్. చెప్పి జాగ్రత్తగా వినే. ఓకే సార్. నేను వన్స్ నేను గూడ్స్ కొనగానే ఆ గూడ్స్ అన్ని ఏ పేరుతో ఉంటాయి, పర్చేజెస్. అవన్నీ కూడా ఎట్ సైడ్ డెబిట్ అయి ఉంటాయి, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ అయి ఉంటాయి. ఎస్ సార్. ఆ గూడ్స్ ని అమ్మగానే ట్రేడింగ్ అకౌంట్ లో సేల్ చేస్తాం. ఎస్ సార్. వచ్చిన గూడ్స్ అన్ని ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ అయితే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన గూడ్స్ అన్ని ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్. క్రెడిట్ అవుతుంది సార్. కానీ వెళ్ళిపోవడం అంటే సేల్ రూపంలో వెళ్ళిపోవచ్చు, లాస్ లాస్ రూపంలో వెళ్ళిపోవచ్చు. ఎస్ సార్. లాస్ రూపంలో వెళ్ళిపోవడం అంటే మనకి డబ్బులు రావుగా ప్రాఫిట్ అవ్వడానికి. సో కాబట్టి కాస్ట్ పర్చేజ్ వాల్యూని క్రెడిట్ చేసేసి, అంటే లైక్ పర్చేజ్ ని తగ్గించవచ్చు, లేదా ట్రేడింగ్ అకౌంట్ లో ఏం చేయొచ్చు, క్రెడిట్ చేయొచ్చు. క్రెడిట్ చేయొచ్చు సార్. కానీ ఇక్కడ ఉన్న ట్రేడింగ్ అకౌంట్ పేరు ఏంటి, కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ సార్. దట్ ఇస్ అబ్నార్మల్ లాస్ టు కన్సైన్మెంట్. ఎస్ సార్. నెక్స్ట్, మరి ఇప్పుడు ఈ లాస్ ఉంది, ఈ లాస్ ఇన్సూరెన్స్ చేయించచ్చు కదా. చేయించచ్చు సార్. ఒక ఇన్సూరెన్స్ చేయిస్తే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి నాకు, ఇన్సూరర్ నుంచి వచ్చేస్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తాయి నాన్న. సో కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తే గనక డెబిట్ చేస్తాం. ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వనన్నది, ఇప్పుడు ఈ లాస్ అంతా ఎవరు బేర్ చేయాలి, మనమే కన్సైనర్ బేర్ చేయాలి సార్. కన్సైనర్ బేర్ చేయాలి. కన్సైనర్ బేర్ చేయాలంటే దీన్ని డెబిట్ చేయాలి, P&L. P&L. ఇక్కడ P&L అంటే
కన్సైనీస్ అకౌంట్ సార్. కన్సైన్మెంట్ అకౌంట్ ఓకే సార్, ఓకే సార్. పిఎన్ఎల్ ట్రేడింగ్ ఒకటే సార్. కాదు, కన్సైన్మెంట్ అకౌంట్ ఈజ్ ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్. నీకు ఏ లాస్ జరిగినా కూడా నువ్వు P&L లోనే రెగ్యులర్ బుక్స్ లోనే రాసుకోవాలి. ఓకే సార్. కన్సైన్మెంట్ బుక్స్ లో దాన్ని రికార్డ్ చేయాలి. రైట్. ఓకే. కొంతమంది ఇక్కడ ఒక అజంప్షన్ అనేది లైక్ ఒకవేళ నిజంగా లాస్ జరిగితే నువ్వు P&L అకౌంట్ లో రాసుకోవచ్చు. లేదు సార్ నాకు ఈ లాస్ కూడా నేను కన్సైన్మెంట్ లో రాసుకుని కన్సైన్మెంట్ లోనే తేల్చుకుంటాను, కన్సైన్మెంట్ లో వచ్చే ప్రాఫిట్ నే అడ్జస్ట్ చేసుకుంటాను అని అనుకుంటే కన్సైన్మెంట్ అకౌంట్ లోనే ఏం చేయొచ్చు, దాన్ని క్రెడిట్ చేసి. అర్థమైందన్నా? రెండు Yes. కరెక్టే, ఇదే చేయాలని రూల్ ఏమీ లేదు. ఓకే సార్. ఓకేనా? సో కన్సైన్మెంట్ అకౌంట్ ని ఎలా అజంప్షన్ తీసుకుంటే డెబిట్ చేస్తాను? అది ట్రేడింగ్. అకౌంట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లైక్ ఏ ట్రేడింగ్ ఎస్ సార్. and P&L. అవును సార్. Then abnormal loss is created in consignment account, abnormal loss is debited in consignment account. ఎస్ సార్. If the consignment account is treated as like a trading only, then abnormal loss is created in consignment account. The Yes, sir. actual loss is debited in P&L. పిఎన్ఎల్ అకౌంట్. Yes, sir. సో Yes. నేను ఆప్షన్ రెండు రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి P&L అకౌంట్ రాస్తున్నాను, లేదు నేను కన్సైన్మెంట్ లోనే రాయాలనుకుంటే ఇంకో పేరు ఏం వాడచ్చు, కన్సైన్మెంట్ రాయాలి. కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేయొచ్చు. ఎస్ సార్. డెబిట్ టు లాస్ అకౌంట్. Loss account. చేస్తున్నాను. ఎస్ సార్. రైట్ అన్న? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండు ఎంట్రీలు. ఫస్ట్ లాస్ జరగాలి ఎంట్రీ ఏంటి, అబ్నార్మల్ లాస్ టు కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అకౌంట్. ఆ లాస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తే ఇన్సూరెన్స్ Insurance కంపెనీ company. అబ్నార్మల్ లాస్. ఎస్ సార్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాకపోతే నేను బేర్ చేయాలి కాబట్టి P&L అకౌంట్ డెబిట్ టు అబ్నార్మల్ లాస్. ఎస్ సార్. దీంతో అబ్నార్మల్ లాస్ డెబిట్ క్రెడిట్ క్యాన్సిల్ అయిపోయింది. అవును సార్. అల్టిమేట్ గా ఓవరాల్ ఎంట్రీ ఏమొచ్చింది, ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డెబిట్, P&L అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్. ఎస్ సార్. రైట్ అన్న? సో కన్సైన్మెంట్ అకౌంట్ is always created with full value of loss. ఓకే సార్. Consignment account is created with full value of loss. లాస్. If the consignment account is assumed as a ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్. trading account, ఓకే సార్. ఓకే సార్. trading account. ఓకే సార్. If the consignment account is assumed as a trading and P&L, మళ్ళీ డెబిట్ కూడా అయిపోతుంది కదా. అవును సార్. డెబిట్ అయిపోతే ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ ఫుల్ వాల్యూ రాస్తావా? రాయం సార్. అవసరం లేదు, డైరెక్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత రాస్తే చాలు. ఏ వాల్యూ రాయాలి అప్పుడు నేను? లాస్ వాల్యూ రాయాలి సార్. ఓన్లీ లాస్ వాల్యూ రాస్తే చాలు. అర్థమైందా? ఎస్ సార్. ఒక్కసారి నేను ఇక అజంప్షన్ నోట్ రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే. ఫస్ట్ నోట్ పాయింట్ ఏంటి, ఇఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇస్ ట్రీటెడ్ as consignment account is treated as ట్రేడింగ్ అకౌంట్. trading, then లాస్ ని normal loss is credited. is credited with full value. If consignment account is Treated as both trading and P&L account. treated as both trading and P&L account, then మనం అబ్జర్వ్ చేయి, రెండు అయితే ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ రాసేది అబ్నార్మల్ లాస్, ఎస్ సార్. డెబిట్ రాసేది టోటల్ లాస్ అయిపోతాయి. అవును సార్. అప్పుడు రెండు నిజంగా నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు అనుకో, క్రెడిట్ అయ్యి డెబిట్ అయ్యి నెట్ ఎఫెక్ట్ జీరో అయిపోద్ది. అవును సార్. అదే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను లాస్ 1,00,000 రూపాయలు జరిగింది, ఓకే సార్. నాకు క్లెయిమ్ ఒక 50,000 వచ్చింది, సో ఒక 60,000 వచ్చింది అనుకుందాం, 60,000 లాస్, నేను ఒక 40,000 బేర్ చేయాలి. ఎస్ సార్. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ 1 lakh క్రెడిట్, 40,000 డెబిట్. ఎస్ సార్. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ ఇస్ నెట్ క్రియేటెడ్ విత్ 60,000. ఎస్ సార్. వాట్ ఇస్ 60,000? మనకి లాస్ మనం బేర్ చేయక్కర్లేదు సార్. మనం బేర్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఇస్ కాల్డ్ క్లెయిమ్. ఎస్ సార్. రికవరీ అయింది. కన్సైన్మెంట్ అకౌంట్ ఈజ్ ఏ ట్రేడింగ్, is treated as a both trading and P&L, then it is credited with claim value. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. క్లెయిమ్ వాల్యూతో క్రెడిట్ చేయాలి ఎప్పుడు బోత్ అయితే. అవును సార్. ఒకవేళ క్లెయిమే లేదు, అసలు రాయాల్సిన అవసరం కూడా లేదు.
ఓకే సార్. ఎందుకంటే క్రెడిట్ ఫుల్ వాల్యూ, లాస్ మొత్తం డెబిట్. సో క్రెడిట్ డెబిట్, నెట్ వాల్యూ ఎంత 0. 0 అయిపోతుంది సార్. ఎప్పుడు ఇఫ్ ద ట్రేడింగ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రేడింగ్ అండ్ P&L. ఇఫ్ ద Yes, sir. కన్సైన్మెంట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఓన్లీ ట్రేడింగ్, అప్పుడు ఫుల్ వాల్యూని రాస్తాం. created with Full credit value. in consignment account. ఎస్ సార్. No debit is required in consignment account. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అబ్నార్మల్ లాస్ కింద ఇలా రాయాలి. సో ఇందుకు వాల్యూ ఎలా చేయాలి? వాల్యుయేషన్ రూల్ ఆల్రెడీ మనం థియరీ అంతా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్ సార్. ఒకవేళ లాస్ ఇన్ ట్రాన్సిట్ అయితే కనుక కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ ప్లస్ కన్సైనర్ కూడా రాయాలి. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షనేట్ గా వస్తాయి. ఎస్ సార్. ఒకవేళ లాస్ ఇన్ గుడౌన్ అయితే కన్సైన్ కూడా యాడ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ప్లస్ Consignor. కన్సైనర్ ఎక్స్పెన్స్ మూడు ప్రపోర్షనేట్ వాల్యూ చేయాలి. ఎస్ సార్. రైట్ నాన్న? ఎస్ సార్. సో దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి 9 ఎంట్రీస్ లో ప్రస్తుతానికి. సార్ చెప్పమ్మా. ఫస్ట్ కన్సైన్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాం కదా సార్, అది అవునమ్మా, మనం బ్యాంక్ తో డిస్కౌంట్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు కదా. నేను చేసుకోవాలి, కన్సైన్ కాదు. కన్సైనర్ చేసుకోవచ్చు కదా సార్ అని అడుగుతుంది. అర్థం అవ్వలేదమ్మా. ఫస్ట్ ఎంట్రీలో కన్సైనీ నుంచి మనం అడ్వాన్స్ తీసుకుంటాం కదా సార్, అవునమ్మా, అంటే అడ్వాన్స్ తీసుకున్నాం. ఎక్కువ మంది రాకుండా ఉండడం గురించి తీసుకుంటాం కదా సార్. అవును, ఒకవేళ బిల్ మనం బ్యాంక్ తో డిస్కౌంట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చా సార్? బ్యాంక్ తో డిస్కౌంట్ చేసుకోవచ్చు. అప్పుడు కన్సైన్ క్యాన్సిల్ అయిపోతారుగా. అవును సార్. కన్సైన్ ఇక్కడ క్రెడిట్ చేసాం, నేను బిల్ తీసుకెళ్ళి బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాను, ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైనీ అకౌంట్ బ్యాంక్ లో బిల్ డిస్కౌంట్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. రిసీవబుల్. ఎస్ సార్. రైట్ నా? అంటే ఇప్పుడు ఆ బిల్ పట్టుకుని బ్యాంక్ కూడా ఎవరిని అడుగుతాడు? కన్సైనీని అడుగుతాడు. కన్సైన్ అడుగుతాడు కదా నాన్న. ఎస్ సార్. ఇప్పుడు కన్సైన్ బ్యాంకర్ కి పే చేసింది అనుకో, ఎస్ సార్. కన్సైన్ గానీ బ్యాంకర్ కి పే చేశాడు అనుకో, ఎక్కడి నుంచి కట్ చేస్తాడు? మళ్ళీ మళ్ళీ మన దగ్గర నుంచి కట్ చేస్తారు. మన దగ్గర నుంచే కట్ చేస్తాడు నాన్న. అవును సార్. మనకి క్యాష్ ఇచ్చినట్టే రాస్తాడు. ఎస్ సార్. అంతే, ఓకే సార్. అంతకుమించి ఏమీ లేదు. ముందే డబ్బులు వచ్చాయి కాబట్టి నేను క్రెడిట్ చేశాను, అప్పుడు మళ్ళీ అది డబ్బులు ఇంక ఇవ్వడు, అది ఆల్రెడీ కట్ ఆఫ్ చేస్తాడు. సో కాబట్టి ఇంక మళ్ళీ అది తిరిగి పే చేసే ఛాన్స్ అయితే లేదు. ఓకే సార్. రైట్. నెక్స్ట్ సో దీంతో స్టాక్ ఎంట్రీ రాసాము, అబ్నార్మల్ లాస్కి ఎంట్రీ రాసాము నాకు. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ అడుగుతాను. ప్రజ్ఞ. ఎస్ సార్. ప్రజ్ఞ, ఇప్పుడు ఇఫ్ గూడ్స్ ఆర్ సెంట్ అట్ ఇన్వాయిస్ ప్రైస్, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నంత కూడా కాస్ట్ అనుకున్నానా, ప్రాబ్లం లేదు. అంటే నేను ఎంతకైతే బుక్స్ లో రాసుకున్నానో అదే కాస్ట్ ప్రైస్ ని వాడికి పంపించాను అనుకో, ఎస్ సార్. రైట్? అదే పంపించాను, నేను ఊహించుకున్నాను అనుకో. ఎస్ సార్. అంటే లైక్ నేను ప్రొఫార్మా ఇన్వాయిస్ పంపిస్తాను కదా, ఎస్ సార్. దానిలో కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ సెంట్ అని నేను రాసి పంపించాను అనుకో వాడికి, ఎస్ సార్. నాకు ఇంక ఇబ్బంది లేదు. నేను కాస్ట్ వాడికి చెప్పేసినట్టు ఆటోమేటిక్గా చూడాను, జాగ్రత్తగా అర్థం వచ్చాయి. నేను ఏవైతే గూడ్స్ పంపించానో కన్సైన్మెంట్ అకౌంట్లో ఏమైనాయి? డెబిట్ అయినాయి. ఎస్ సార్. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ అయిందో లేదా? ఎస్ సార్, అయింది సార్. ఆ సేల్ అవగానే కన్సైన్మెంట్ అకౌంట్ ఏమైంది? క్రెడిట్ అయింది సార్. సో అప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ లో వచ్చే ప్రాఫిట్ ఏ ప్రాఫిట్? సేల్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ మీన్స్ టోటల్ ప్రాఫిట్. ఎస్ సార్. మా పాయింట్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. అప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఏమంటానంటే, ఇఫ్ ద గూడ్స్ ఆర్ సెంట్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్, అప్పుడు నేను ఇక్కడ రికార్డ్ చేసుకున్న ప్రైస్ ఏంటన్నా, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అంటాను, కన్సైన్మెంట్ అని రాస్తాం కదా, దీనికి అప్పుడు నేను రాసుకునే ఎంట్రీ ఏంటి? ఇన్వాయిస్ ప్రైస్. వాల్యూ ఏంటి? ఇన్వాయిస్ ప్రైస్ కదా. ఎస్ సార్. మరి ఇన్వాయిస్ ప్రైస్ నేను రాశాను అనుకో, ఈ ఇన్వాయిస్ ప్రైస్ ని డెబిట్ చేశాను, సేల్ ప్రైస్ ని క్రెడిట్ చేశాను, అంటే నాకు వచ్చే ప్రాఫిట్ ఏంటి? నెట్ పేరు పెట్టుకుందామా? నేను ఇందాక పేరు పెట్టాను వీటికి. మార్కప్ ప్రైస్. కాస్ట్ ప్లస్ మార్కప్ లోడ్ is equals to invoice price plus profit is equals to sale price. ఇప్పుడు నేను బుక్స్ లో ఇది రికార్డ్ చేస్తే ఇప్పుడు దాకా రాసిన ఎంట్రీస్ తో నాకు రియలైజ్ అయ్యేది కేవలం ప్రాఫిట్.
ఎస్ సార్. ఒకవేళ నేను బుక్స్ లో ఈ ప్రొసీజర్ అంటే కాస్ట్ వాల్యూ రికార్డ్ చేస్తే నాకు వచ్చే మార్జిన్ అంతా నా ప్రాఫిట్ అంటే లోడ్ ప్లస్ ప్రాఫిట్. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు నేను ప్రొసీజర్ ఇది చెప్పట్లేదు నీకు. ఇప్పుడు దాకా ఎంట్రీస్ తో కాస్ట్ తీసుకుంటే ఇంకే క్వశ్చన్ మార్క్ లేదు, టోటల్ ప్రాఫిట్ రిలీజ్ అయిపోద్ది. ఎందుకంటే కాస్ట్ అనేది ఏమో కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్, కాస్ట్ ప్రైస్ సేల్ ప్రైస్ రాస్తే నాకు మొత్తం ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా. ఎస్ సార్. మొత్తం ప్రాఫిట్ అంటే లోడ్ ప్లస్ ప్రాఫిట్ రెండు వచ్చేస్తాయి. ఎస్ సార్. కానీ ఒకవేళ నేను ఇన్వాయిస్ ప్రైస్ అకౌంటింగ్ చేశాను అనుకో, ఓకే సార్. నేను పంపించే ప్రొఫార్మా ఇన్వాయిస్ లో కన్సైనీకి నేను ఇన్ఫర్మేషన్ ఏం చెప్తాను, ఇన్వాయిస్ ప్రైస్ చెప్పాను అనుకో, ఎస్ సార్. అప్పుడు నేను కన్సైన్మెంట్ అకౌంట్ లో ఇన్వాయిస్ ప్రైస్ డెబిట్ చేస్తాను. కన్సైన్మెంట్ అకౌంట్ మరి నాకు క్లారిటీ ఉండాలి కదా, ఏం ప్రైస్ అడిగి చెప్పానో తెలియాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ లో ఖచ్చితంగా ఏం చేస్తాను, ఇన్వాయిస్ ప్రైస్ డెబిట్ చేస్తాను. సార్. మా అర్థమవుతుందన్న ప్రజ్ఞ? సార్. నేను ఏది పంపిస్తున్నానో అదే రికార్డ్ చేస్తాను. ఎస్ సార్. నేను ఇన్వాయిస్ ప్రైస్ పంపిస్తే ఇన్వాయిస్ ప్రైస్ రికార్డ్ చేస్తాను, నేను కాస్ట్ ప్రైస్ పంపిస్తే కాస్ట్ ప్రైస్ రికార్డ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇన్వాయిస్ ప్రైస్ పంపించాను అనుకో, ఇన్వాయిస్ ప్రైస్ కాస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ చేశాను, సేల్ ప్రైస్ కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ చేశాను. ఎస్ సార్. మరి కన్సైన్మెంట్ అకౌంట్ లో వచ్చే ప్రాఫిట్ ఏం ప్రాఫిట్, ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాయిస్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్. ప్రైస్. ఎస్ సార్. కానీ నిజంగా ప్రాఫిట్ అంటే ఏంటి కన్సైనర్ కి, డిఫరెన్స్ బిట్వీన్ సేల్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్. ప్రైస్. మరి ప్రాఫిట్ రిలీజ్ అవ్వాలా లేదా? ఎస్ సార్. రిలీజ్ అవుతుందా ఇన్వాయిస్ ప్రైస్ కాన్సెప్ట్ ఫాలో అయితే? అవ్వట్లేదు సార్. అవ్వాలంటే ఎడిషనల్ ఎంట్రీస్ రాయాలి. ఓకే సార్. అయితే నువ్వే చెప్పు ఎడిషనల్ ఎంట్రీ ఏం రాదు. లోడ్కి ఎంట్రీ రాయాలి. నేను గూడ్స్ పంపించాను కదా ఇక్కడ, ఎస్ సార్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కదా, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. నీకు అర్థం అవడం కోసం చూడుకో, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కన్సైన్మెంట్ అకౌంట్ అనుకో, ఊహించుకోయే. ఓకే సార్. కన్సైన్మెంట్ అకౌంట్ లో టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ రాస్తావా రాయనా? ఎస్ సార్. ఎంత గూడ్స్ పంపిస్తే అంత, ఓకేనా? సార్. సో ఇప్పుడు అజంప్షన్ ఏంటి, ఇన్వాయిస్ ప్రైస్. ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ ఇందాక మనం అనుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ 1,30,000 అనుకున్నాం. ఓకే సార్. ఈ గూడ్స్ నేను సేల్ చేస్తున్నాను, బై సేల్ చేస్తే బై కన్సైనీ. సేల్ కి ఎంట్రీ ఏం చెప్పు, కన్సైనీ టు కన్సైన్మెంట్. ఎస్ సార్. కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ చేశాను, కన్సైనీ అకౌంట్ లో డెబిట్ చేస్తాను, ఓకేనా? ఓకే సార్. ఎంత రాశాను? 1,30,000. 1,50,000. సేల్ ఎంత ఇచ్చేమన్నాను? 1,50,000. ఎస్ సార్. ఎస్ సార్. నేను ఎంతకు పంపించాను? 1,30,000. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ప్రాఫిట్ రిలీజ్ అవుతుంది? 20,000. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్ ప్రైస్ అండ్ ఇన్వాయిస్ ప్రైస్. ప్రైస్. ఎస్ సార్. బట్ ద రియల్ ప్రాఫిట్ refers to difference between sale price and cost price. ఎస్ It సార్. said cost అంటే 1 lakh. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ఊహించుకో, కాస్ట్ అంటే ఎంత? 1 lakh. 1 lakh. మరి డెబిట్ లో 1 lakh ఉండాలి, కానీ ఎంత ఉంది? 1,30,000. 1,30,000 ఉందన్న అంటే ఈ 30,000 నేను ఇటు సైడ్ రాశాను అనుకో, అప్పుడు 1 lakh అయిపోద్దా అవదా? ఎస్ సార్. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఏమని రాయాలి? ఏ పేరుతో ఉన్నాయి అవన్నీ? 1,30,000 కూడా ఏ పేరుతో ఉన్నాయి? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ సార్. అదే పేరు క్యాన్సిల్ చేస్తా. ఎస్ సార్. అర్థమవుతుందన్నా? ఎస్ సార్. అప్పుడు ఎంత ప్రాఫిట్ రిలీజ్ అవుద్ది చూడు. 150 + 30 180. 180 - 130 అంటే ఎంత వస్తుంది ప్రాఫిట్? 50,000. సో 1 lakh - 1,50,000 ఎంత ప్రాఫిట్? 50,000. 50,000 వచ్చింది. పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి గ్యాప్ ఇస్తాను, ఆలోచించి డౌట్ ఏమైనా ఉంటే అడుగు. మా అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఏం చెప్పాను నేను. మన ఇన్వాయిస్ ప్రైస్ కాన్సెప్ట్ ఫాలో అయితే డెబిట్ ఏమో ఇన్వాయిస్ ప్రైస్ రాస్తున్నాము, క్రెడిట్ ఏమో సేల్ ప్రైస్ రాస్తున్నాము. అక్కడ నాకు రిలీజ్ అయ్యే ప్రాఫిట్ 20,000 రిలీజ్ అవుతుంది. బట్ నిజంగా మాట్లాడితే నా కాస్ట్ ప్రైస్ 1 lakh, సేల్ ప్రైస్ 1,50,000. నాకు 50,000 రిలీజ్ అవ్వాలి. అంటే 1,30,000 బదులు నేను ఎంత రాయాలి? 1 lakh రాయాలి. 1 lakh రాయాలంటే 30,000 ఎలిమినేట్ చేయాలి, లోడ్ ఎలిమినేట్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ లోడ్. ఇన్వాయిస్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏమనాలి? లోడ్. ఆ లోడ్ ఎలిమినేట్ చేస్తే దెన్ ఐ విల్ గెట్ టోటల్ ప్రాఫిట్. రైట్ అమ్మా ప్రజ్ఞ?
ఎస్ సార్. సో ఎంట్రీకి పేరు పెడదామా? ఓకే సార్. Elimination of load on goods sent on consignment. Entry. Goods sent on consignment account debit to consignment account. Goods sent on consignment account debit to consignment. ఈ ఎంట్రీ రాయడం వల్ల నా ప్రాఫిట్ ఏమవుతుందన్నా? ఎంట్రీ రాయడం వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? పెరుగుతుంది. క్రెడిట్ అయితే ప్రాఫిట్ పెరుగుద్దా తగ్గుద్దా? క్రెడిట్ అయితే క్రెడిట్ అయితే తగ్గుతుంది. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ లో క్రెడిట్ అయితే ప్రాఫిట్ ఏమవుద్ది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. రైట్ అనా? అందుకనే క్రెడిట్ చేసాం కన్సైన్మెంట్ అకౌంట్. డెబిట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేసాం. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత ఉంటుంది? 1 lakh. 1 lakh అంటే కాస్ట్ ప్రైస్. ఎస్. ఈ ఎంట్రీ మనం కన్సైనీకి చెప్పం, మనం రికార్డ్ చేసుకుంటాం. అర్థమవుతుందన్న? ఎస్ సార్. ఈ ఎంట్రీ మనం రికార్డ్ చేసుకుంటే మనకి ఏ ప్రైస్ తెలుసు, మనకి ఏమొస్తుంది? అప్పుడు కరెక్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది, జాగ్రత్తగా విను. ఓకే సార్. ఇప్పుడు 1,30,000 ని 1,50,000కి అమ్మితే ఫుల్ సేల్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు విను, ఇన్వాయిస్ ప్రైస్ 1,30,000, దీన్ని 2 పార్ట్స్ చేస్తున్నాను. 30,000, 1 lakh. 30,000 is sold, 30,000, sorry, 1 lakh is sold, 30,000 is unsold. That means stock. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనం చేసిన మిస్టేక్ ఏంటో మళ్ళీ ఆలోచించి. సో 1,30,000ని డెబిట్ చేసాం. ఎస్ సార్. సేల్ ఇప్పుడు నేను 1 lakh సేల్ చేశాను కదా. ఎస్ సార్. సో మార్జిన్ లో అమ్మేమనుకున్నాను. సో మార్జిన్స్ నేను ఇప్పుడు మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు, జనరల్ నెంబర్స్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. 1 lakh ఉన్న ఇన్వాయిస్ ప్రైస్ ని 1,30,000ని 1,50,000కి అమ్మానంటే 1 lakh ఎంతకు అమ్ముతాను? ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేటర్ లో ట్రై చేయి. 130ని 150కి అమ్మితే 1 lakh అయితే ఎంతకు సేల్ చేస్తాను? 1 lakh into 1,50,000 divided by 1,30,000. 1,15,384 రూపీస్కి సేల్ చేస్తున్నాను. ఎస్ సార్. నా దగ్గర ఇంకా స్టాక్ ఉండిపోతున్నాను. స్టాక్ ఎంట్రీ ఏంటి? స్టాక్ విత్ కన్సైనీ టు కన్సైన్మెంట్. ఎస్ సార్. బై స్టాక్ ఏ ప్రైస్ ఉంది ఇక్కడ? స్టాక్ 30,000 రూపీస్ ఉందన్న. ఈ 30,000 ఏ ప్రైస్? ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చూడు, 1,30,000లో 30 ఇక్కడ పోయింది అంటే ఇంకా ఎంత ఇన్వాయిస్ ప్రైస్ డెబిట్ అయింది? 1 lakh. 1 lakh. ఈ 1 lakh ని నేను ఎంత కమ్మాను? 1,15,000. అంటే నా ప్రాఫిట్ ఎంత రిలీజ్ అయింది? 15,384. ఎస్ సార్. అప్పుడు మరి మిగిలిన 30,000 మీద మరి జాగ్రత్తగా, మిగిలిన 30,000 నేను అమ్మలేదు కానీ ప్రాఫిట్ రిలీజ్ చేస్తాను. క్రెడిట్ చేసి చూడు, ఈ 30,000 ఏంటి? అన్సోల్డ్ స్టాక్స్. లేదు, నీకు నెంబర్స్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. నేను ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రజ్ఞ ఒకసారి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయి. విత్ ఎగ్జాంపుల్ వెళ్దామా? విత్ ఎగ్జాంపుల్ వెళ్దాం. ఎంట్రీ రాసేటప్పుడే ఎగ్జాంపుల్ అర్థమైతే తర్వాత సమ్ చేసేటప్పుడు పెద్ద కష్టంగా అనిపించింది. ఓకే సార్. ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఇంకోటి చెప్పనా? ఎస్ సార్. సేమ్ నెంబర్స్ అవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఒకసారి చూడండి. లెట్ us assume కాస్ట్ ప్రైస్ 100 ఓకే సార్. ప్లస్ లోడ్ 20%, దట్ ఈక్వల్స్ టు 20 rupees. ఎస్ సార్. ఇన్వాయిస్ ప్రైస్ 120 ప్లస్ లోడ్ 10% అనుకుందాం, 12 rupees. ఎస్ సార్. దట్ ఈక్వల్స్ టు 132. వాట్ ఈస్ 132? సేల్ ప్రైస్. సేల్ ప్రైస్ అని. ఇది జనరల్ గా వాడు ఫాలో అవుతున్న స్ట్రక్చర్ అనుకో. ఎస్ సార్. రైట్ అన్న. నీకు 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ పంపించాడు నాన్న. ఎస్ సార్. ఊహించుకుందాం, ఒక కన్సైన్మెంట్ లో ఒక పర్సన్ కి ఎంత పంపించాడు? 1 lakh. సో 1 lakh మీద 20% అంటే ఎంత? 20,000. ఎస్ సార్. అంటే ఈ గూడ్స్ యొక్క ఇన్వాయిస్ ప్రైస్ ఎంత? 1,80,000. 1,20,000 into 10%, 12,000. That equals to 1,32,000 సేల్ ప్రైస్. అర్థమైందా ఇది? ఎస్ సార్. అమ్మా ఓకేనా? ఓకే సార్. ఏమైనా డౌట్ ఉందా?
అర్థమైంది సార్. 20%, 10% అర్థమవుతుందా మీనింగ్? ఎస్ సార్. 10% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్, 20% ఆన్ కాస్ట్. ఇది జాగ్రత్త. ఎస్ సార్. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ నీకు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేశాను అనుకుందాం. కన్సైన్మెంట్ అకౌంట్ లో నేను ఏ మెథడ్ ఫాలో అవుతున్నాను ఈసారి? ఇన్వాయిస్ ప్రైస్ మెథడ్ ఫాలో అవుతున్నాను. అప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ లో ఏం డెబిట్ చేస్తాను? టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఎంత వాల్యూ? 1,20,000. ఇదే కదా ఇన్వాయిస్ ప్రైస్. 1,20,000 డెబిట్ చేశాను. దీన్ని మొత్తం అమ్మేశాను అనుకో, బై సేల్ ఎంతకి రాస్తుంది? బై సేల్ మీన్స్ కన్సైనింగ్. ఎంత రాస్తాను? 1,32,000. అప్పుడు నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 12,000. 12,000. కానీ నిజంగా ప్రాఫిట్ అంటే ఈ రెండింటికి డిఫరెన్సా, ఈ రెండింటికి డిఫరెన్సా? కాస్ట్ ప్రైస్ కి సేల్ ప్రైస్ కి డిఫరెన్స్. మరి ఆ డిఫరెన్స్ రావాలంటే ఈ 1,20,000 మీద ఉన్నటువంటి లోడ్ వాల్యూ ఎంత? 20,000. దాన్ని కూడా నేను ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఎస్ సార్. క్రెడిట్ చేశాను అనుకో 20,000. ఇప్పుడు 120లో 20 పోతే ఇక్కడ డెబిట్ ఎంత అయినట్టు? 1 lakh. దాన్ని ఎంతకు అమ్మాను? 1,32,000 సార్. అప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 32,000. 32 మీన్స్ 20,000 ప్లస్ 12,000. అవునా కదా? ఎస్ సార్. ఇది మొత్తం అన్ని అమ్మితే. ఓకే సార్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో నేను నీకు తీసుకున్నానా 50% ఆఫ్ ది గూడ్స్ నే సేల్ చేసాం, 60% ఆఫ్ ది గూడ్స్ ని సేల్ చేసాం, అన్ని అమ్మలే. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మొత్తం అన్ని డెబిట్ చేసాం 1,20,000. ఎస్ సార్. ఈ కేసు అయిపోయింది. ఇప్పుడు రెండో కేసు చెప్తున్నాను నేను. ఓకేనా? ఓకే సార్. 1,20,000 డెబిట్ చేశా బై సేల్ కన్సైనింగ్. సేల్ ఎంత పర్సెంటేజ్ చేశాను నాన్న? 60% సార్. 60%. సేల్ వాల్యూ ఎంత మొత్తం? 1,32,000. 1,32,000లో 60% కదా నేను అమ్మాను సేల్ వాల్యూలో. ఎస్ సార్. అంటే ఎంత నాన్న? 79,200 వచ్చింది. 79,200 నాన్న. అర్థమవుతుందా? ఎస్ సార్. సో నిజంగా 60% వాల్యూ అంటే ఎంత? ఇన్వాయిస్ ప్రైస్ లో 60% వాల్యూ అంటే ఎంత? 1,20,000లో 72,000. ఎస్ సార్. అంటే మిగిలిందంతా ఎక్కడ ఉండిపోయింది? స్టాక్. 48,000 స్టాక్. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. అప్పుడు నేను రాసింది ఇది ఇన్వాయిస్ ప్రైస్, ఇది ఇన్వాయిస్ ప్రైస్, ఇది సేల్ ప్రైస్. ఎస్ సార్. నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 79,200 మైనస్ 72,000 దట్ ఈక్వల్స్ టు 7,200. 7,200 అన్న. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాఫిట్ దేనికి డిఫరెన్స్? సేల్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్. ఎస్ సార్. నాకు కావాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ సేల్ ప్రైస్. మరి ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలి? ప్రశ్న అర్థమైందా? ఎస్ సార్. ఫస్ట్ థింగ్ సార్, ఒకటి ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని లోడ్ మొత్తం ఎలిమినేట్ చేస్తాం కదా. 1,20,000కి సంబంధించిన లోడ్ ఎంత ఈ ఎగ్జాంపుల్లో? 20,000. 20,000 ఇటు సైడ్ రాశాను అనుకో. ఎస్ సార్. కరెక్టా? లోడ్ ఎలిమినేట్ చేశాను, బాగానే ఉంది. కానీ మొత్తం గూడ్స్ నేను అమ్మానా? నో సార్. అమ్మనప్పుడు మొత్తం లోడ్ ఎలిమినేట్ చేయకూడదు. ఓకే సార్. అందుకనే ఏదైతే స్టాక్ ఉందో దానికోసం, అంటే నేను అమ్మని గూడ్స్ మీద సంబంధించినటువంటి వాల్యూ, అమ్మని గూడ్స్ ఎంతనా? 48,000. చూడండి 1,20,000కి సంబంధించిన లోడ్ ఎంత? 20,000 సార్. మరి 48,000కి సంబంధించిన వాటి యొక్క లోడ్ ఎంత? క్వశ్చన్ రైట్ చేయొచ్చా? ఎస్ సార్. 48,000 ఇంటూ 20,000 డివైడెడ్ బై 1,20,000 క్యాలిక్యులేట్ చేయి. 8,000. 8,000. ఎస్ సార్. ఈ 8,000 నేను ఇటు సైడ్ రాశాను అనుకో, ఇటు 20 రాశాను, ఇటు 8 రాశాను. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ మాత్రమే నేను రికగ్నైజ్ చేస్తాను. అర్థమవుతుందన్నా? సో అంటే 8,000 నేను ఎలిమినేట్ చేయాలా లేదా? చేయాలి. నేను ఇంతకు ముందు ఎలిమినేట్ చేశాను. మొత్తం గూడ్స్ మీద
గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ మీద మొత్తం లోడ్ రాసిన ఇటు సైడ్. ఇప్పుడు ఈ మొత్తం లోడ్ నేను ఇప్పుడు రాంగ్ అని చెప్తున్నాను. ఎందుకు రాంగ్ అని చెప్తున్నాను? ఎందుకంటే మొత్తం గూడ్స్ నేను సేల్ చేయలేదు, స్టాక్ ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టాక్ మీద లోడ్ మళ్ళీ నేను డెబిట్ చేస్తే అప్పుడు నాకు ఎగ్జాక్ట్ ప్రాఫిట్ వస్తున్నాను. ఏ ప్రాఫిట్ వస్తుందన్న? డిఫరెన్స్ బిట్వీన్ సేల్ Cost. ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. ఎస్ సార్. ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు దీనికి ఎంట్రీ చెప్పాలన్నమాట. ఎలిమినేషన్ ఆఫ్ లోడ్. ఈసారి దేని మీద? ఎలిమినేషన్ ఆఫ్ లోడ్స్. ఎలిమినేషన్ ఆఫ్ లోడ్ ఆన్ క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ అయిందా, క్రెడిట్ అయిందా? క్రెడిట్ సార్. డెబిట్. క్రెడిట్ అయింది గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ లో ఫుల్ వాల్యూ. అవి Yes, sir. అమ్మలేదు కాబట్టి మళ్ళీ డెబిట్ చేస్తున్నాను కన్సైన్మెంట్ అకౌంట్. ఎస్ సార్. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. క్లోజింగ్ స్టాక్ సంబంధించింది నెక్స్ట్ ఇయర్ ఫార్వర్డ్ చేయాలి కాబట్టి స్టాక్ రిజర్వ్ అని రాయాలి. ఓకే సార్. ఇలా రాయిపోతే నెక్స్ట్ ఇయర్ ఫార్వర్డ్ అవ్వదు. ఓకే సార్. అప్పుడు నెక్స్ట్ ఇయర్ లో నువ్వు చెప్పు, నెక్స్ట్ ఇయర్ లో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ లో స్టాక్ వాల్యూ ఎంత చూపిస్తాను బ్యాలెన్స్ షీట్ లో? స్టాక్ ఎంత ఉంది ఎగ్జాంపుల్ లో? 8,000 సార్. 48 ఉందా లేదా? ఎస్ సార్. ఈ 48 ఏమో స్టాక్ వాల్యూ ఇన్వాయిస్ ప్రైస్ అనేది. ఎస్ సార్. దీనికి సంబంధించిన లోడ్ ఎంత? 8,000. అంటే నా బుక్స్ ఎలా కనబడుతుంది అంటే స్టాక్ వాల్యూ 48, 8,000 లోడ్ మైనస్ చేస్తే 40,000 ఇస్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ అని కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే సార్. అన్సోల్డ్ స్టాక్ విత్ ది కన్సైనీ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అన్సోల్డ్ స్టాక్ విత్ కన్సైనీ. ఓకే సార్. ఇలా కనబడాలన్నమాట. ఇదే అకౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కన్సైన్మెంట్ అకౌంట్ కంటిన్యూ చేయగానే ఇదే స్టాక్ మళ్ళీ డెబిట్ అవుతుందా లేదా? ఓపెనింగ్ స్టాక్ ఎస్ సార్. డెబిట్ అవగానే ఏ ప్రైస్ డెబిట్ అవుతుంది చూడు? ఇన్వాయిస్ ప్రైస్. వీటిని అమ్మినప్పుడు లోడ్ రిలీజ్ అవ్వాలి కదా, ఎస్ సార్. ప్రాఫిట్ రావాలంటే ఇటు సైడ్ ఏం చేయాలి? స్టాక్ రిజర్వ్ ఎస్ 8,000 ప్రాఫిట్ క్రియేట్ అయిపోయింది. ఎస్ సార్. రైట్ నాన్న? సో అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంట్రీని ఏం చేయాలి? నేను రివర్స్ చేయాలి. షూర్. ఎంట్రీ ఫర్ స్టాక్ రిజర్వ్ ఇన్ నెక్స్ట్ ఇయర్. ఎంట్రీ వస్తుందన్నా? స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. వెరీ గుడ్. స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్. అలా రాస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో అమ్ముతాం కాబట్టి ఆ ప్రాఫిట్ మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఎస్ సార్. రైట్ నా? ఇది కాన్సెప్ట్ అన్న, కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వాయిస్ ప్రైస్ కి సంబంధించినటువంటి ఎంట్రీస్. రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. ఇవి కాకుండా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకా ఎక్సెప్షనల్ ఎంట్రీస్ ప్రతిదాన్ని మనం చూద్దాం. ఇవి బేసిక్ గా అందరికీ అర్థం అవ్వాల్సినటువంటి ఎంట్రీస్ అన్న. ఈ ఎంట్రీస్ దగ్గర అయితే మిస్టేక్ జరగకూడదు. చెక్ చేసుకోండి. ఎంట్రీస్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేదా ఇంకేమైనా కొత్త ఎంట్రీస్ కావాలంటే అడగండి, ఆ ఎంట్రీస్ చెప్తాను. ఎవరికైనా సరే. ఎంట్రీస్ అని అర్థమైనట్టేనా నిత్య? ఎస్ సార్. అయితే నేను ఒక అడిషనల్ ఎంట్రీ చెప్తాను. సిచ్యువేషన్ ఆలోచించి సమాధానం చెప్పడానికి ట్రై చేయి. ఓకే సార్. బ్యాడ్ డెట్స్ కి ఎంట్రీ చెప్పు. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెబిటర్ అకౌంట్ సార్. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటారా? ఎస్ సార్. నాకు డెటార్ తో ఏ సంబంధం ఉంది? ఇప్పుడు నేను లేదు డెటార్స్ సార్, నా బుక్స్ లో కొంచెం- రికార్డ్ చేస్తానా? చెయ్యం సార్. చెయ్యిందనా? నాకు డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి ఎవరికి ఎక్కడి నుంచి రావాలి? కన్సైన్ అకౌంట్ ని క్రెడిట్ చేసేస్తాను. ఎస్ సార్. కన్సైన్ అకౌంట్ ని క్రెడిట్ చేసి డెబిట్ ఏం చేస్తాను? బ్యాడ్ డెట్స్ అని రాయను. బ్యాడ్ డెట్స్ అని రాసుకుంటే మళ్ళీ ఎక్కడ పంపించాలి? అందుకని దీని ఏం చేస్తాను? కన్సైన్మెంట్ అకౌంట్ కి డెబిట్ చేస్తాను. ఓకే సార్. కన్సైన్మెంట్ టు కన్సైన్. కన్సైన్. ఈ ఎంట్రీ ఎప్పుడు రాస్తాను? ఇఫ్ బ్యాడ్ డెట్స్ ఇంకర్ అయితే if there is no del credere commission. ఎస్ సార్.
నేను డెలిగేటరీ కమిషన్ ఇవ్వట్లేదు అనుకో, బ్యాడ్ డెట్స్ నేను బేర్ చేయాలి కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ చేశాను, కన్సైనీని క్రెడిట్ చేస్తాను. ఎస్ సార్. అజంప్షన్ మళ్ళీ ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ చేస్తాను అంటే కన్సైన్మెంట్ అకౌంట్ అజ్యూమ్ టు బి ఏ ట్రేడింగ్ అండ్ P&L. ఎస్ సార్. ఇంకా బ్యాడ్ డెట్స్ ఇప్పుడు P&L కి తీసుకెళ్తాం. అవును సార్. ఒకవేళ కన్సైన్మెంట్ అకౌంట్ ఇస్ ఓన్లీ ట్రేడింగ్ అనుకో, అప్పుడు P&L అని రాసేసుకుంటాం. P&L అకౌంట్ డెబిట్ వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఇఫ్ దేర్ ఇస్ ఎ డెలిగేటరీ కమిషన్, డెలిగేటరీ కమిషన్ కూడా ఇస్తున్నాను అనుకో, అప్పుడు ఎంట్రీ ఏంటి? నో ఎంట్రీ సార్. ఎందుకంటే మనం తన base చేయాలి. ముందు అడ్వాన్స్ ఇచ్చేసాడు కదా సార్. మనకు సంబంధం లేదు అసలు. ఎస్ సార్. కన్సైనీ సేల్ చేశాడు, కన్సైనీ డబ్బులు ఇవ్వాలి అంతే. కన్సైనీ నీ డబ్బులు ఇవ్వను, బ్యాడ్ డెట్ జరిగి అంటే నీకు కమిషన్ ఎక్స్ట్రా ఇస్తున్నానుగా, అవును సార్. ఆ లాస్ నువ్వే బేర్ చేయి, నాకు సంబంధం లేదంట. ఎస్ సార్. రైటా? కమిషన్ ఇస్తే నో ఎంట్రీ, కమిషన్ ఇవ్వకపోతే మనం బేర్ చేయాలి కాబట్టి ఎంట్రీ. ఎస్ సార్. రైటా? అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. ఇలాంటి థింగ్స్ ఏదైనా సరే ఒకటే ఎంట్రీ, ఒకటే కాన్సెప్ట్ నాన్న. లాస్ ప్రాఫిట్ ఏదొచ్చినా అయితే కన్సైన్మెంట్ అకౌంట్కి కానీ లేదా P&L అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయాలి. జనరల్గా కన్సైన్మెంట్ అకౌంట్ ట్రేడింగ్ అని ఊహించుకుంటాం. సో కాబట్టి ట్రేడింగ్ సంబంధించిన ఏ ఐటమ్ అయినా కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ క్రియేట్ చేస్తాం. ట్రేడింగ్ కాకుండా P&L ఉన్న ఏదైనా P&L అని రాసేసుకుంటాం డైరెక్ట్గా. ఓకే సార్. కన్సైన్మెంట్ రాదు, దానిలోకి రాదు. ఎస్ సార్. రైట్నా? ఒకవేళ రెండు ఊహించుకుంటే కన్సైన్మెంట్ అకౌంట్లో అన్ని ఎస్ సార్. రైట్నా? ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ చూసుకోండి, అందరూ కూడా ఎంట్రీస్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. సో వీటిని బేస్ చేసుకుని రేపటి నుంచి మనం ఇంకా డైరెక్ట్గా సమ్ సాల్వింగ్ కి వెళ్ళిపోదాం. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్లో అడగండి. సో ఆఫ్టర్ ది క్లాస్ డైరెక్ట్గా మనం ప్రాబ్లమాటిక్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.